ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుని వాగ్దానం ఏమనగా, దేవునిని ఘనపరిచేటటువంటి వారిని ఆయన ఎన్నడూ కూడా ఎక్కడా కూడా సిగ్గుపరచడు. తనని ఎవరైతే ఘనపరుస్తారో మహిమపరుస్తారో అట్టి వారిని దేవుడు కూడా అదే ఉన్నతమైనటువంటి స్థానంలో ఘనముగా నిలబెడతానని వాగ్దానం ఇస్తున్నారు. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో నీ జీవితము ద్వారా దేవునికి మహిమ రావాలి. అన్ని స్థలములలోనూ అన్ని విషయాలలోనూ దేవునిని ఘనపరిచే స్థితిలో ఉండాలి. కృతజ్ఞత చెల్లించాలి. అలాంటి హృదయం కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నీవు చేసే ప్రతి పనిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలోనికి హెచ్చింపజేస్తాడు. ఈరోజు పరిశీలన చేసుకోండి. ఏ స్థితిలో ఏ సమయంలో మనము దేవునిని ఘనపరుస్తున్నామో, ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామో, ఎప్పుడు దేవుని మహిమపరుచుచున్నామో. అన్నీ కలిగి ఉన్నప్పుడు కాదండి, ఏమీ లేనప్పుడు కూడా మన జీవితము ద్వారా దేవునికి మహిమ కలిగించే విధముగా ఉండాలి. మనుషులందరి ముందు నీ ప్రవర్తనను బట్టి దేవునికి మహిమ కలగాలి. నీ నోటి మాటలను బట్టి, క్రియలను బట్టి, తలంపులను బట్టి, నీ ప్రవర్తనను బట్టి దేవునికి మహిమ కలగాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి మనుషుల మధ్య నువ్వు పనిచేస్తున్నా, ఎలాంటి మనుషుల మధ్య నువ్వు నివాసం చేస్తున్నావో అట్టి వారి ముందు నీవు ఆయనను మహిమపరిచినట్లయితే ఆయన నిన్ను కూడా తప్పకుండా ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతాడు. అటువంటి కృప ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.